గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వ్యూహం ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ 2 గురించి చెప్తాను, ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందంటున్నారు. ఫిబ్రవరి చివరి సండే కానీ లేకపోతే మార్చి మొదటి సండే రోజు కానీ ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఈ 75 రోజుల్లో మనకి ఇంకా 75 రోజులు ఉందనుకుందాం. అంటే డిసెంబర్లో ఉన్నటువంటి 20 రోజులు, తర్వాత మార్చిలో ఈ ఫిబ్రవరిలో 28 రోజులు, జనవరిలో ఒక 25 రోజులు, అట్లా ఓవరాల్గా 75 డేస్లో ఎట్లా మనం కంప్లీట్ చేసుకోవాలి. సిలబస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రివిజన్ కూడా చేయాలి. సో ఏ విధంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ చేయడం, దాన్ని పాస్ అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా డిసెంబర్ 1వ తేదీన పరిగే సుధీర్ గారు చేసినటువంటి ఒక ట్వీట్ ఉంది చూడండి. పరిగే సుధీర్ గారు అంటే మన ఏపీపీఎస్సీ కమిషన్లో మెంబర్గా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఏంటి అంటే, ఇది ట్వీట్ కన్నా ముఖ్యంగా స్వీట్ అని చెప్పొచ్చు. ఈ స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ టు ఆల్ ద డియర్ ఆస్పిరెంట్స్. ద రిలీజ్ ఆఫ్ గ్రూప్ 2 notification has reached a defined schedule with the resolution of issues surrounding the implementation of GO 77. Indents are expected to be submitted by all the departments this coming Wednesday. అంటే ఈరోజు 3rd, మండే, ట్యూస్డే, వెన్స్డే, 4, 5, 6th రోజు కల్లా మనకి ఇండెంట్స్ అనేవి సబ్మిట్ చేయబడతాయి. మోరోవర్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ సూన్ అనేటటువంటిది, అంటే ఈ వీకెండ్కే వస్తుంది అనేటటువంటిది ఈ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం. సో మనం ఈ 75 days ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఈరోజు 3rd డిసెంబర్ కాబట్టి రేపటి నుంచి అంటే 4th డిసెంబర్ నుంచి 28th ఫిబ్రవరి 2024 వరకు ఈ ప్లానింగ్ ఉండాలి. అంటే అజ్యూమింగ్ దట్ మార్చ్ 3rd 2024 విల్ బి ద ఎగ్జామ్. అంటే మార్చి 3వ తారీఖు 2024 ఎగ్జామ్ అని అనుకున్నప్పుడు ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ 4th డిసెంబర్ నుంచి 10th డిసెంబర్ వరకు, అంటే ఈ 1 వీక్ పాటు అసలు మీరు ఫస్ట్ కంప్లీట్గా సిలబస్ చెక్ చేసుకోవాలి, పుస్తకాలు కలెక్షన్ చేసుకోవాలి, అసలు అప్రోచ్ ఏ విధంగా ఉండాలో అర్థం చేసుకోవాలి. గ్రూప్ 2 అప్రోచ్ అంటే ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి, మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఒక 30 మార్కులు ఉన్నాయి. మెయిన్ సబ్జెక్ట్స్లో ఒక్కొక్క దానికి 75 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ముందు సిలబస్ చూసుకోవాలి, పుస్తకాలు కలెక్ట్ చేసుకోవాలి, అండ్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 11th నుంచి 17th డిసెంబర్ వరకు మీరు కంప్లీట్గా ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అంటే హిస్టరీతో మొదలు పెట్టండి. హిస్టరీలో ఉన్నటువంటి ఏన్షియంట్ హిస్టరీ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఏన్షియంట్ హిస్టరీ చదవండి. ఈ 11th, 12th, 13, 14, 15, 16, 17 ఈ మొత్తం చదివిన తర్వాత, అంటే హిస్టరీతో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 1st నుంచి 15th వరకు 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలి. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రతిరోజు మీరు ఒక 12 గంటలు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే 12 గంటల్లో ఏన్షియంట్ హిస్టరీ చదవాల్సింది ఒక 6 అవర్స్, కరెంట్ అఫైర్స్ చదవాల్సింది ఒక 2 అవర్స్, మెంటల్ ఎబిలిటీ ఒక 2 అవర్స్. అంటే 6 + 2 + 2 10 అయింది. చివరి 2 గంటలు అంటే మీరు పడుకునే ముందు, పడుకోవడానికి సపోజ్ 10 o'clockకి పడుకుంటారనుకోండి, 8 to 10 ఈ 2 గంటలు ఏదైతే ఉందో ఆ పొద్దున్న నుంచి ఏన్షియంట్ హిస్టరీ చదివారు కదా, తర్వాత కరెంట్ అఫైర్స్ చదివారు, మెంటల్ ఎబిలిటీ చదివారు. ఆ మొత్తం 10 గంటల్లో చదివిన దాన్ని ఒకసారి మళ్ళీ 2 గంటల పాటు రివిజన్ చేసుకోవాలి. బ్రీఫ్గా, తర్వాత వేగంగా రివిజన్ చేసుకోవాలన్నమాట. తర్వాత 18th to 25th డిసెంబర్, అంటే ఇంత స్ట్రిక్ట్ షెడ్యూల్ ప్రకారం వెళ్తేనే మీరు ప్రిలిమ్స్ పాస్ కాగలుగుతారు. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏది లేదు. మీకు ఆల్టర్నేటివ్ వేరేది ఏదైనా ఉంది, దాని ప్రకారం మేము రిలాక్స్డ్గా చదువుకుంటామంటే మీ ఇష్టం. నేను చెప్పేటటువంటి ప్లాన్ ప్రకారం వెళ్తే మాత్రమే మీరు పాస్ అవుతారు, ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. సో ఇంత స్పీడ్గా, తర్వాత ఇంత ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి టైంలో 18 to 25th డిసెంబర్ మెడివల్ హిస్టరీ చదవండి.
మెడివల్ హిస్టరీలో ఈ చోళులు, ఢిల్లీ సుల్తనత్, మొఘల్ ఎంపైర్, తర్వాత ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ కాలంలో వచ్చినటువంటి ఆర్ట్ అండ్ లాంగ్వేజ్, లిటరేచర్, భక్తి ఉద్యమాలు, శివాజీ, మరాఠా ఎంపైర్, ఇటువంటి అన్ని ఈ మెడివల్ హిస్టరీలో ఈ 18 to 25 అయిపోవాలి. తర్వాత ప్రీవియస్ వీక్లో మీరు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు కరెంట్ అఫైర్స్ చదివారు కాబట్టి ఈ నెక్స్ట్ వీక్లో అంటే 18 to 25 డిసెంబర్లో 2023 సెప్టెంబర్ 16th నుంచి 30th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. అలాగే మెంటల్ ఎబిలిటీలో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ ఈ 2 యూనిట్లు మొత్తం త్రూఅవుట్ ద 75 days ప్రిపరేషన్లో ఉండాలి. అలా ఉంటేనే ఇది కాంప్రహెన్సివ్గా మనం ప్రిపేర్ కాగలుగుతాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, ఇది అందరికీ ఈక్వల్గా ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ కూడా పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇవి రేజు పెట్టడం జరిగింది. ఇట్లా ఈ వారంలో కూడా 18 to 25 డిసెంబర్లో ఉన్నటువంటి వారంలో కూడా ఫస్ట్ 6 hours ఏమో మెడివల్ హిస్టరీ చదవండి, 2 hours కరెంట్ అఫైర్స్, 2 hours మెంటల్ ఎబిలిటీ. చివరి 2 గంటలు పడుకునే ముందు ప్రతిరోజు ఆ రోజు చదివినటువంటి అంశాలన్నింటినీ ఒకసారి రివిజన్ చేసుకోవడం. తర్వాత మళ్ళీ 25th నుంచి 30th డిసెంబర్ వరకు మోడర్న్ ఇండియా చదవాలి. 3వ యూనిట్ అనమాట. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 3వ యూనిట్ మోడర్న్ ఇండియా. అంటే ఇందులో 1857 తిరుగుబాటు, తర్వాత పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ 19th and 20th century, 19-20 శతాబ్దాల్లో ఈ సామాజిక మతపరమైనటువంటి సంస్కరణ ఉద్యమాలు అండ్ ఈ టైంలో వచ్చినటువంటి నేషనల్ మూవ్మెంట్, వాటికి సంబంధించిన వివిధ దశలు అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ది ఎకానమీ. అంటే స్వాతంత్రానంతరం జరిగినటువంటి సమైక్యత, ఆర్థిక వ్యవస్థలో సమగ్రత, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మోడర్న్ హిస్టరీకి సంబంధించినవి. అంటే ఒక 3 వారాల్లో మనకి ఈ డిసెంబర్ నాటికల్లా హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 1 నుంచి 15th వరకు చదవాలి. మెంటల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఈ 2 చదవాలి. ఈ 2 కంపాటబిలిటీ ఉండేటటువంటి అంశాలు కాబట్టి. తర్వాత 31st డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు రివైజ్ ఎంటైర్ హిస్టరీ పార్ట్. హిస్టరీ అయిపోయింది కాబట్టి, అంటే 30th డిసెంబర్ నాటికి అయిపోతుంది కాబట్టి 31st డిసెంబర్ నుంచి 6వ తారీఖు జనవరి వరకు, అంటే 31 డిసెంబర్ 1, 2, 3, 4, 5, 6 7 రోజుల పాటు మళ్ళీ హిస్టరీ మొత్తం రివిజన్ చేయాలి. మనం మనిషికి ఉన్నటువంటి, మెదడుకున్నటువంటి కెపాసిటీ కారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం చాలా సందర్భాల్లో మర్చిపోతుంటాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఈ మూడింటిని కంప్లీట్గా రివిజన్ చేసుకోవాలి ఈ 7 రోజుల పాటు. అంటే ఈ రివిజన్ ఎలా ఉండాలంటే చెప్తాను మళ్ళీ. మొత్తం 7 రోజులు ఉంది. 31st డిసెంబర్, తర్వాత 1, 2, 3, 4, 5, 6 అంటే 7 days ఆఫ్ జనవరి. ఈ 6 days ఆఫ్ జనవరి. మొత్తం 7 రోజులు. ఈ 7 రోజుల్లో 2 రోజులు ఏన్షియంట్ హిస్టరీ చదవండి, ఇంకో 2 రోజులు మెడివల్ హిస్టరీ చదవండి, ఇంకో 2 రోజులు మోడర్న్ హిస్టరీ చదవండి. 6 రోజులైంది. మళ్ళీ ఇంకో రోజు 7th డే కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ 7వ రోజు మొత్తం మార్నింగ్ సెషన్లో, సపోజ్ మీరు 6 గంటలకి స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్, మార్నింగ్ సెషన్లో 6 నుంచి ఆల్మోస్ట్ ఒక 11 వరకు ఏన్షియంట్ హిస్టరీ తీసుకోవాలి. మళ్ళీ 11 నుంచి 2 వరకు, 3 వరకు మధ్యలో ఒక 1 hour లంచ్కి పోయినా కానీ మెడివల్ హిస్టరీ చేసుకోవాలి. తర్వాత 2:30 నుంచి 7:30 వరకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి. అంటే మరి ఇంత టైట్ షెడ్యూల్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరము. ఈ టైట్ షెడ్యూల్ ఫాలో అయితేనే మీరు ఆ పబ్లిక్ నోటిఫికేషన్లో వచ్చే 700 మందిలో ఒకళ్ళుగా ఉంటారు, లేకపోతే ఉండరు. అది అయిపోయిన తర్వాత హిస్టరీ పని అయిపోయింది. ఇంకా దానికి సంబంధించినటువంటి మొత్తం అంశాలన్నింటినీ మనం గుర్తుపెట్టేసుకుంటాం. ఇక 7th నుంచి 12th జనవరి లోపల, అంటే ఈ 7, 8, 9, 10, 11, 12 ఈ 6 రోజుల పాటు జాగ్రఫీలో మొదటి పార్ట్, అంటే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ చదవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 16 నుంచి 30th వరకు చదవాలి. మెంటల్ ఎబిలిటీ, ఇందులో ఆట్మెనౌట్, కోడింగ్, డీకోడింగ్ అనే అంశాలు చదవాలి. అది అయిపోయాక 13 నుంచి 18th వరకు ఎకనామిక్ జాగ్రఫీ, అంటే ఇంక్లూడింగ్ న్యాచురల్ రిసోర్సెస్, దర్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్, ఇటువంటి అంశాలన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ ఏమో నవంబర్ 1 నుంచి 15th వరకు, మెంటల్ ఎబిలిటీ ఏమో ప్రాబ్లమ్ రిలేటెడ్ రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, ఈ అంశాలు ఈ 18th జనవరి వరకు చదువుకోవాలి. అంటే మధ్యలో మళ్ళీ పండుగ వస్తుంది,
13, 14, 15, 16 ఈ 4 రోజులు ఆంధ్రాలో మంచిగా పండుగలు జరుగుతాయి. సంక్రాంతి ఉంటుంది, భోగితో మొదలవుతుంది, సంక్రాంతి వస్తుంది, కనుమ, ముక్కనుమ ఏమి వచ్చినా కానీ మీ జీవితంలో నిజమైన పండుగ రావాలంటే గ్రూప్ 2 సాధించాలి. ఉద్యోగం సాధిస్తేనే మీకు నిజమైన పండుగ. ఈ పండగ నెక్స్ట్ ఇయర్ కూడా జరుపుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఉంటూ పండగ చేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. ఇప్పుడు ఉద్యోగం లేకుండా పండగ చేస్తే పక్కింటోడే అంటాడు, వచ్చిన చుట్టాలంటారు, ఇంకా జాబ్ ఎప్పుడు వస్తుందరా నీకు అని చెప్పి. కాబట్టి ముందు ఈ పండగని సాక్రిఫైస్ చేయండి. మొత్తం మీ కుటుంబానికి దూరంగా ఉండండి ఈ 4 రోజుల పాటు అవసరమైతే. తర్వాత 19 నుంచి 23 జనవరి హ్యూమన్ జాగ్రఫీ చదవండి. తర్వాత దాంతోపాటు November 16 to 30th కరెంట్ అఫైర్స్ చదవండి. మెంటల్ ఎబిలిటీ, నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇవి చదవండి. ఆ తర్వాత 24th నుంచి 28th అంటే 24, 25, 26, 27, 28 5 రోజులు. ఈ 5 రోజులు మొత్తం రివిజన్, జాగ్రఫీ మొత్తం రివిజన్ చేయండి. అంటే దీనికి కూడా ఏం చేయాలంటే ఫిజికల్ జాగ్రఫీ ఒకరోజు, ఎకనామిక్ జాగ్రఫీ ఒకరోజు, హ్యూమన్ జాగ్రఫీ ఒకరోజు చదివి 2 రోజులు మళ్ళీ ఆ మూడింటిని రివైజ్ చేశాయి. లేకపోతే ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఫిజికల్, ఎకనామిక్, హ్యూమన్ 3 రోజులు చదవండి. చదివిన తర్వాత 4వ రోజు కంప్లీట్గా జాగ్రఫీ రివిజన్ మొత్తం చేసేయండి. 5వ రోజు ప్రీవియస్ 3 వీక్స్కి సంబంధించినటువంటి అంటే ఈ జాగ్రఫీ అక్టోబర్ 16th నుంచి నవంబర్ 30th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని 5వ రోజు చదవండి, ఒకసారి రివిజన్ చేసేయండి. ఇక తర్వాత 29th జనవరి నుంచి 2nd ఫిబ్రవరి ఈ టైంలో ఏం చేయాలి, సొసైటీ అంటే ఇది కొంచెం మనకి ఈజీగా ఉండే ఏరియా, చదవగానే అర్థమైపోతుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి 29th, 30, 31st జనవరి, 1st and 2nd ఫిబ్రవరి 5 రోజులు ఇచ్చాం. ఈ 5 రోజుల్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దాంట్లో ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో భాగంగా December 1st, 15th చదవాలి. తర్వాత మెంటల్ ఎబిలిటీలో యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్ ఇటువంటివన్నీ చదవాలి. అండ్ ఇండియన్ సొసైటీకి సంబంధించిన ఒక యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 3rd నుంచి 6th ఫిబ్రవరి అంటే 3rd, 4, 5, 6 4 డేస్. ఇందులో సోషల్ ఇష్యూస్, కాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ ఇవి చాలా సులభంగా ఉంటాయి. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం అనేది ఈజీ అండ్ స్పీడ్గా కంప్లీట్ చేయొచ్చు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అంటే ఫస్ట్ యూనిట్తో కంపేర్ చేసుకుంటే. పర్టికులర్గా మీకు క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ ఇటువంటి వాటి మీద కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ 16th డిసెంబర్ నుంచి 31st వరకు చదవండి. మెంటల్ ఎబిలిటీలో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి చదవండి. తర్వాత 7th నుంచి 10th ఫిబ్రవరి వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం. ఇది మనకి పాలిటీతో కనెక్షన్ ఉండేటటువంటి అంశాలు. ఇందులో కొద్దిగా ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో దీంట్లో 7th, 8th, 9th, 10th 4 రోజులు ఇది కంప్లీట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ ఏమో January 1st నుంచి 15th సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలి. మెంటల్ ఎబిలిటీలో డేటా అనాలిసిస్ చదవాలి. డేటా అనాలిసిస్లో భాగంగా టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్, పై చార్ట్స్ ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత 11th to 14th ఫిబ్రవరి, సో 11, 12, 13, 14 ఈ 4 రోజులు సోషల్ ఇష్యూస్ కంప్లీట్ రివిజన్. సో ఈ 4 రోజుల్లో ఫస్ట్ డే సోషల్ స్ట్రక్చర్, సెకండ్ డే సోషల్ ఇష్యూస్, థర్డ్ డే వెల్ఫేర్. సో ఈ 3 చదివిన తర్వాత 4th డేనేమో మళ్ళీ మొత్తం అంతా కలిపి చదవడం, రివైజ్ చేయడం. దెన్ 15th to 18th ఫిబ్రవరి అంటే 15, 16, 17, 18 4 రోజులు. సో ఇప్పటిదాకా మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు మళ్ళీ ఇంకోసారి మెంటల్ ఎబిలిటీ ఫుల్ రివిజన్ ఉండాలి. సో దీంట్లో 3 యూనిట్లు ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరసీ, బేసిక్ న్యూమరసీ. మొత్తం అంతా ఈ 4 రోజుల పాటు 15, 16, 17, 18 పాటు ఒక్కొక్క రోజు ప్రాక్టీస్ చేసి 4వ రోజు అన్నీ కలిపి ప్రాక్టీస్ చేయడం జరగాలి. మరి ప్రాక్టీస్ అంటున్నారు, మరి దీనికి కూడా ఉండాలి, కరెంట్ అఫైర్స్ కూడా ఉండాలి, అది కూడా ఉండాలి. ఇది చివరి వారం 19 నుంచి 22nd ఫిబ్రవరి వరకు. సో 19, 10, 20, 21, 22 4 రోజులు రివిజన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కంప్లీట్లీ. సో 19th రోజున ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, 20th రోజున నేషనల్ కరెంట్ అఫైర్స్, 21st రోజున
స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదివి 22న రోజు మొత్తాన్ని, అంటే రోజులో 12 గంటలు చదువుతుంటే 4 గంటల పాటు ఈ 3 రివైజ్ చేయండి. సో చివరిగా 23rd నుంచి 28th వరకు 23, 24, 25, 26, 27, 28 ఈ 6 రోజుల పాటు కాంప్రహెన్సివ్ రివిజన్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్. 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టు ఒక్కో రోజు రివైజ్ చేసే స్పీడ్గా రివైజ్ చేయాలి. ఎంత స్పీడ్గా అంటే ఇక ఈ రివిజన్ లేకపోతే, ఈరోజు ఈ రివిజన్ కంప్లీట్ కాకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నంత స్పీడ్గా రివిజన్ చేసేయాలి. అన్ని సబ్జెక్టులు ఒక్కో రోజు ఒకటి. అంటే ఒకరోజు హిస్టరీ, ఒకరోజు సొసైటీ, ఇంకొక రోజు జాగ్రఫీ, ఇంకో రోజు కరెంట్ అఫైర్స్, ఇంకో రోజు మెంటల్ ఎబిలిటీ రివిజన్ చేసిన తర్వాత 23, 24, 25, 26, 27, 28th రోజున మళ్ళీ మొత్తం 15 గంటలైనా చదవండి ఆ రోజు. సో 15 గంటలు పెట్టుకుని ఆ రోజు 28th రోజున 15 గంటలు షెడ్యూల్ పెట్టుకుని ఒక్కొక్క సబ్జెక్ట్ని 3 గంటలు చదవండి. లేకపోతే ఏదైతే మీరు లాగింగ్ బిహైండ్ ఉన్నారనుకుంటారో, కొన్ని చదవలేదని అనుకుంటారో వాటిని కంప్లీట్ చేసేయండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్డ్ పీడిఎఫ్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్ KPIASలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అంటే మరి ప్రాక్టీస్ అని అంటున్నారు. మరి ప్రాక్టీస్ ఏ విధంగా జరగాలి? ప్రాక్టీస్ జరగడం అంటే మనకి ఇప్పుడు మేము ఒక టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. ఆ టెస్ట్ సిరీస్ ఆధారంగా మీరు ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ షెడ్యూల్ ఏదైతే చెప్పడం జరిగిందో ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఒక షెడ్యూల్ చూపించడం జరుగుతుంది మీకు. లైక్ సో ఆల్రెడీ ఒక 18 టెస్టులు కండక్ట్ చేసాం ఇప్పటికే. 2700 క్వశ్చన్స్ తోటి, MCQs తోటి ఒక మొదటి సిరీస్ అయిపోయింది. మా యాప్లో కూడా అందుబాటులో ఉంది. ఫస్ట్ సిరీస్ కంప్లీట్ అయింది. సెకండ్ సిరీస్ ఎప్పుడు 17th స్టార్ట్ చేస్తున్నాం ఏన్షియంట్ హిస్టరీతో. అంటే ఇప్పుడు చెప్పిన షెడ్యూల్కి కంపాటబుల్గా ఉండేటట్టుగా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పించినటువంటి షెడ్యూల్ ప్రకారం December 11th to 17th December ఏన్షియంట్ హిస్టరీ చదువుతారు. సో ఆ చదవడంతో పాటే ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే 17th మీరు ఏన్షియంట్ హిస్టరీ చదివేసిన తర్వాత మీరు ఆ రోజున ఒక 2.5 గంటల పాటు టెస్ట్ రాయాలి 17th రోజున. సో అట్లా 2.5 గంటల పాటు టెస్ట్ రాస్తే ఈ కాంప్రహెన్సివ్గా మొత్తం ఏన్షియంట్ హిస్టరీ, ఈ సెలియంట్ ఫీచర్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. టెస్ట్ 1 అది 17th రోజున. అదేవిధంగా మీకు రెండో మెడివల్ ఇండియా కంప్లీట్ అయ్యేటప్పటికి సెకండ్ టెస్ట్ మీకు 24th అందుబాటులో ఉంటుంది. అలాగే మీ రివిజన్ మోడర్న్ ఇండియా కంప్లీట్ అయ్యేటప్పటికి 30th రోజున కంప్లీట్ అయిపోతుంది మోడర్న్ ఇండియా. సో మీకు 3వ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ 4వ టెస్ట్ ఏన్షియంట్ ఇండియా, మొత్తం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్గా ఫుల్ టెస్ట్ ఉంటుంది. 3 మెడివల్, మోడర్న్ మొత్తం అంతా కలిపి 150 క్వశ్చన్లు, అంటే 2.5 గంటలకి పాటు ఈ టెస్ట్ పెడతాం. అలాగే టెస్ట్ 5 జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుంది, మెంటల్ ఎబిలిటీతో సహా. టెస్ట్ 6 18th అందుబాటులో ఉంటుంది. ఇది సెకండ్ సిరీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనమాట. ఈ షెడ్యూల్ మొత్తం నేను ఇప్పుడు మీకు KPIAS టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింకు కూడా మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. KPIAS అని చెప్పి మీరు టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేస్తే దొరుకుతుంది. సో ఇది Group 2 ప్రిపరేషన్కి సంబంధించినటువంటి అంశాలు. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే Group 2 ప్రిపరేషన్కి సంబంధించి నేను చివరిలో మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్స్ తీసుకుంటాను. దీనికన్నా ముందు Group 1 ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ చెప్తాను.